వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ షెడ్యూల్ కులాల చైర్మన్ ప్రీతం, అదేవిధంగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అమరవీరులు స్తూపానికి నివాళులర్పించారు. ఇక ముఖ్య అతిథికి పోలీసులచే గౌరవవందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో 1945వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాజరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ చరిత్ర ఈ నాటిది కాదు. క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది. వేల ఏళ్ల చరిత్రలో ఎంతో మంది పాలించారు. భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితుల నుండి ఎదురించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. అందులో ముఖ్యమైనది 1946 లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అప్పటి పోరాటంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకవైపు రైతాంగం పోరాటం జరుగుతున్న సమయంలో 1947 లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 నాటికి 500 సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్, జూనాగఢ్, కశ్మీర్ ఇవి మాత్రం చరిత్రలో 1940